గుడ్ మార్నింగ్ యాస్పిరెంట్స్. ఈరోజు నేను మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో టెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో ఈ టెట్ నోటిఫికేషన్ను చాలా ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా టెట్ని అడుగుతున్నారు. అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు కూడా ఇటీవల కాలంలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించే వాళ్ళు ఎవరైనా సరే టెట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి ఒక రూల్ కూడా పాస్ చేయడం జరిగింది. అయితే ఇందులో అభ్యర్థులు పదే టెట్ని క్వాలిఫై అవ్వడం లేదు. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా వాళ్ళు చేసేటువంటి కొన్ని మిస్టేక్స్ ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు ప్రామాణికమైనటువంటి బుక్స్ చదవరు. సపోజ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ బుక్స్ కొన్ని ప్రామాణికమైనటువంటి బుక్స్ మాత్రమే చదవాలి. మీరందరూ ప్రైవేట్ ఆథర్స్ తీసుకుంటున్నారు. ఆ ప్రైవేట్ ఆథర్స్ని తీసుకుని వాటిని కంప్లీట్గా డిపెండ్ అవ్వడం వల్ల చాలామంది డిస్క్వాలిఫై అవుతున్నారు. సెకండ్ వర్షన్ ఏంటంటే అభ్యర్థి ఎప్పుడైనా సరే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి సిలబస్ పేపర్ మీ దగ్గర ఉండాలి. ఆ సిలబస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా లైన్ టు లైన్ చదవాలి. ఆ సిలబస్ పేపర్లో ఉన్న అంశాలని ప్రామాణికంగా ఉన్నటువంటి పుస్తకాల్లో చదివేయాలి. అలా చదివినప్పుడు మీకు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవకాశం 100% ఉంటుంది. థర్డ్ వన్ ఏంటంటే ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్, ఎప్పుడైతే మీరు 100% సిలబస్ని కవర్ చేసిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు అనేది రాయడం స్టార్ట్ చేయాలి. సో ఎగ్జామ్ ముందు ఎవరు కూడా గ్రాండ్ టెస్ట్ని అప్పీల్ అవ్వకుండా డైరెక్ట్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం వల్ల కూడా చాలామంది డిస్క్వాలిఫై అవుతున్నారు. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక అభ్యర్థి ఒక సిలబస్కి సంబంధించి ఒక బుక్ మాత్రమే చదవాలి. ఇప్పుడు సైకాలజీ తీసుకున్నారనుకోండి, మీరు ఆ సైకాలజీ ఒక ప్రామాణికమైనటువంటి బుక్ చదవాలి. ఆ బుక్ని పదే చదవాలి. సో ఈ ఒకసారి ఒక ఆథర్ చదివి ఇంకో రోజు ఇంకో ఆథర్ చదివి ఇంకో రోజు ఇంకో ఆథర్ చదివి అలా మల్టిపుల్ బుక్స్ చదవడం వల్ల యాస్పిరెంట్ ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. సో నేను మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను, మీరు ప్రామాణిక బుక్స్ చదవండి, పదే ఆ బుక్ని రివైజ్ చేయండి, గ్రాండ్ టెస్ట్ రాయండి, ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు టెట్ క్వాలిఫై అవుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్.